వెల్కమ్ టు ఎస్ఆర్ఎం ట్యూటర్స్. ఈ వీడియోలో మనం ఏప్రిల్ 30, 2026 కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్, రాష్ట్ర అంశాలు మరియు వ్యవసాయం, స్టేట్ అండ్ నేషనల్. 1. అరకు పాత విత్తనోత్సవం ఏ రాష్ట్రంలో నిర్వహించబడింది? 1. ఒడిశా, 2. కేరళ, 3. ఆంధ్రప్రదేశ్, 4. తెలంగాణ. సమాధానం సి. ఆంధ్రప్రదేశ్లోని అరకు లోయలో 17వ వార్షిక పాత విత్తనోత్సవం జరిగింది. ఇది గిరిజన జీవ వైవిధ్యం, స్వదేశీ విత్తన సంరక్షణను ప్రోత్సహిస్తుంది. 2. యూపీలోని ఏ జిల్లాలో బాస్మతి మరియు ఆర్గానిక్ శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు అపీడా ప్రకటించింది? 1. పిలీభిత్, 2. వారణాసి, 3. లక్నో, 4. కాన్పూర్. సమాధానం ఏ. యూపీలోని పిలీభిత్ జిల్లాలో సుమారు 15 కోట్ల వ్యయంతో బాస్మతి శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అంతర్జాతీయ అంశాలు. 3. మే 1, 2026 నుండి ఓపెక్ మరియు ఓపెక్ ప్లస్ కూటమి నుండి వైదొలుగుతున్న దేశం ఏది? 1. ఖతార్, 2. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ, 3. కువైట్, 4. అంగోలా. సమాధానం బి. చమురు మార్కెట్లో అస్థిరత, ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో యుఏఈ ఈ నిర్ణయం తీసుకుంది. 4. యూరప్లోనే మొట్టమొదటి పూర్తిస్థాయి సమగ్ర లిథియం ప్రాజెక్ట్ను ప్రారంభించిన దేశం ఏది? 1. ఫిన్లాండ్, 2. స్వీడన్, 3. నార్వే, 4. జర్మనీ. సమాధానం ఏ. ఫిన్లాండ్లోని కొకోలా సమీపంలో యూరప్ యొక్క మొదటి ఇంటిగ్రేటెడ్ లిథియం ప్రాజెక్ట్ ప్రారంభించబడింది. ఆర్థికం మరియు బ్యాంకింగ్. 5. అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకుల సామర్థ్యాన్ని పెంపొందించడానికి ఆర్బీఐ ప్రారంభించిన మిషన్ పేరు ఏమిటి? 1. మిషన్ దక్ష, 2. మిషన్ సక్షం, 3. మిషన్ ప్రగతి, 4. మిషన్ సఫల్. సమాధానం బి. పట్టణ సహకార బ్యాంకులను బలోపేతం చేయడానికి ఆర్బీఐ మిషన్ సక్షం ద్వారా సుమారు 1,40,000 మందికి శిక్షణ ఇవ్వనుంది. 6. నీతి ఆయోగ్ డిపిఐ @2047 రోడ్ మ్యాప్ ప్రకారం $30 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ లక్ష్యం ఏ సంవత్సరానికి? 1. 2030, 2. 2035, 3. 2047, 4. 2050. సమాధానం సి. వికసిత్ భారత్ విజన్లో భాగంగా 2047 నాటికి భారత్ను $30 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చాలని నీతి ఆయోగ్ లక్ష్యంగా పెట్టుకుంది. 7. సెబీ తన 38వ స్థాపన దినోత్సవం సందర్భంగా పెట్టుబడిదారుల అవగాహన కోసం ప్రారంభించిన ప్రచారం పేరేమిటి? 1. మిషన్ సేఫ్, 2. మిషన్ జాగృక్, 3. మిషన్ ఇన్వెస్ట్, 4. మిషన్ సురక్ష. సమాధానం బి. ప్రజలకు సురక్షిత పెట్టుబడి మార్గాలు, మోసాలపై అవగాహన కల్పించడానికి సెబీ ఈ ప్రచారం ప్రారంభించింది. సైన్స్, టెక్నాలజీ మరియు రక్షణ. 8. డార్క్ మ్యాటర్ మరియు డార్క్ ఎనర్జీ రహస్యాలను పరిశోధించే రోమన్ స్పేస్ టెలిస్కోప్ను వికసింపచేసిన దేశం ఏది? 1. చైనా, 2. అమెరికా నాసా, 3. రష్యా, 4. భారతదేశం. సమాధానం బి. నాసా వికసింపచేసిన ఈ టెలిస్కోప్ హబ్బుల్ కంటే 100 రెట్లు ఎక్కువ వైశాల్యాన్ని చూడగలదు. సెప్టెంబర్ 2026లో దీనిని ప్రయోగించనున్నారు. 9. గూగుల్ క్లౌడ్ తన ఏఐ హబ్ మరియు భారీ డేటా సెంటర్ను ఏ నగరంలో ఏర్పాటు చేయనుంది? 1. హైదరాబాద్, 2. బెంగళూరు, 3. విశాఖపట్టణం, 4. అమరావతి. సమాధానం సి. విశాఖపట్టణంలో అదానీ గ్రూప్ మరియు ఎయిర్టెల్ భాగస్వామ్యంతో సుమారు $5 బిలియన్ పెట్టుబడితో ఈ కేంద్రాన్ని నిర్మిస్తున్నారు. 10. అట్లాస్ డ్రోన్ స్వామ్ సిస్టమ్ను ఇటీవల ఆవిష్కరించిన దేశం ఏది? 1. ఇజ్రాయెల్, 2. అమెరికా, 3. చైనా, 4. రష్యా. సమాధానం సి. ఒకేసారి 96 చిన్న డ్రోన్లను ఏఐ ఆధారంగా నియంత్రించగల వ్యవస్థ ఇది. 11. ప్రగతి అభ్యాసం మొదటి ఎడిషన్ ఏ రాష్ట్రంలో నిర్వహించబడుతుంది? 1. అస్సాం, 2. మేఘాలయ, 3. మణిపూర్, 4. సిక్కిం. సమాధానం బి. ఈ సంయుక్త సైనిక విన్యాసం మేఘాలయలో నిర్వహించబడుతుంది. 12. భారతదేశపు మొట్టమొదటి సమగ్ర పునర్చక్రీయ ప్లాంట్ ఎక్కడ ఏర్పాటు చేయబడింది? 1. మహారాష్ట్ర, 2. గుజరాత్, 3. ఉత్తరప్రదేశ్, 4. తమిళనాడు. సమాధానం సి. పర్యావరణ పరిరక్షణ కోసం ఈ ప్లాంట్ ఉత్తరప్రదేశ్లో స్థాపించబడింది. 13. మెహర్ బాబా కాంపిటీషన్ 3ని ఏ సాయుధ బలం ప్రారంభించింది?
1 భారత సైన్యం 2 భారత నౌకాదళం 3 భారత వైమానిక దళం ఐఏఎఫ్ 4 బీఎస్ఎఫ్ సమాధానం సి. దీనిని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రారంభించింది. క్రీడలు మరియు నియామకాలు 14 భారత తొలి ట్రాన్స్జెండర్ క్రికెట్ అంపైర్గా చరిత్ర సృష్టించిన వ్యక్తి ఎవరు? 1 లక్ష్మీనారాయణ్ 2 ప్రిథికా యాసిని 3 రితికా శ్రీ 4 జోయితా మోండల్ సమాధానం సి. రితికా శ్రీ భారతదేశపు మొట్టమొదటి ట్రాన్స్జెండర్ క్రికెట్ అంపైర్ అయ్యారు. ఏప్రిల్ 30, 2026 వన్ లైనర్స్ క్విక్ రివిజన్. అరకు పాత విత్తనోత్సవం. గిరిజన జీవ వైవిధ్యం మరియు స్వదేశీ విత్తన సంరక్షణ కోసం ఆంధ్రప్రదేశ్లోని అరకు లోయలో నిర్వహించబడిన 17వ వార్షికోత్సవం. బాస్మతి శిక్షణా కేంద్రం. ఉత్తరప్రదేశ్లోని పీలీభిత్ జిల్లాలో సుమారు 15 కోట్ల వ్యయంతో బాస్మతి మరియు ఆర్గానిక్ శిక్షణా కేంద్రాన్ని ఎపీడా ఏర్పాటు చేస్తోంది. పునర్చక్రీయణ ప్లాంట్. భారతదేశపు మొట్టమొదటి సమగ్ర పునర్చక్రీయణ ప్లాంట్ ఉత్తరప్రదేశ్లో ప్రారంభించబడింది. ఒపెక్ నుండి నిష్క్రమణ. చమురు మార్కెట్ అస్థిరత నేపథ్యంలో మే 1, 2026 నుండి ఒపెక్ మరియు ఒపెక్ ప్లస్ కూటమి నుండి వైదొలుగుతున్న దేశం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ. యూరప్ లిథియం ప్రాజెక్ట్. యూరప్లోనే మొట్టమొదటి పూర్తిస్థాయి సమగ్ర లిథియం ప్రాజెక్ట్ ప్రారంభమైన దేశం ఫిన్లాండ్, కోకోలా నగరం సమీపంలో. మిషన్ సక్షం. పట్టణ సహకార బ్యాంకుల సామర్థ్యాన్ని పెంపొందించడానికి సుమారు 1.40 లక్షల మందికి శిక్షణ ఇచ్చేందుకు ఆర్బీఐ ప్రారంభించిన ప్రోగ్రాం. నీతి ఆయోగ్ విజన్ 2047. డిపిఐ అట్ 2047 ప్రకారం 2047 నాటికి భారత ఆర్థిక వ్యవస్థను $30 ట్రిలియన్ చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మిషన్ జాగ్రూక్. సెబీ తన 38వ స్థాపనా దినోత్సవం సందర్భంగా పెట్టుబడిదారుల అవగాహన కోసం ప్రారంభించిన ప్రచారం. గూగుల్ క్లౌడ్ ఏఐ హబ్. అదానీ గ్రూప్ భాగస్వామ్యంతో సుమారు $5 బిలియన్ పెట్టుబడితో గూగుల్ క్లౌడ్ తన ఏఐ హబ్ మరియు డేటా సెంటర్ను విశాఖపట్నంలో ఏర్పాటు చేయనుంది. అట్లాస్ డ్రోన్ స్వామ్ సిస్టమ్. ఒకేసారి 96 చిన్న డ్రోన్లను నియంత్రించగల ఏఐ ఆధారిత వ్యవస్థను చైనా ఆవిష్కరించింది. ప్రగతి అభ్యాసం. ఈ సంయుక్త సైనిక విన్యాసం యొక్క మొదటి ఎడిషన్ మేఘాలయ రాష్ట్రంలో నిర్వహించబడుతుంది. మెహర్ బాబా కాంపిటీషన్ 3. స్వదేశీ డ్రోన్ సాంకేతికతను ప్రోత్సహించడానికి భారత వైమానిక దళం ప్రారంభించిన పొట్టి. తొలి ట్రాన్స్జెండర్ అంపైర్. భారత క్రికెట్ చరిత్రలో మొట్టమొదటి ట్రాన్స్జెండర్ క్రికెట్ అంపైర్గా గుర్తింపు పొందిన వ్యక్తి రితికా శ్రీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి క్లాస్లో మళ్ళీ కలుద్దాం. ఆల్ ది బెస్ట్. మీరు ఈ కరెంట్ అఫైర్స్ని ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే ప్లీజ్ విజిట్ srmtutors.in వెబ్సైట్. ఫ్రీగా రోజువారీ కరెంట్ అఫైర్స్ టెస్ట్ ఇంకా జీకే బిట్స్, డైలీ జాబ్స్ ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకోండి. దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్గా ఉంది అనిపిస్తే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.